అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి నా యొక్క వందనాలు. మరి ఈ ఉదయము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 120వ అధ్యాయం 1వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని ఆయన నాకు ఉత్తరం ఇచ్చినాను. ఈ లోకంలో సాధారణంగా మనుషులకు శ్రమలు, కష్టాలు, సమస్యలు అన్నీ తరచుగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ శ్రమ వచ్చిందని మానవుడు ఏ రోజు కూడా కృంగిపోకూడదు, నిరాశపడకూడదు. శ్రమ నిన్నొక శక్తిగా మార్చేలాగా నువ్వు దేవునికి సమీపంగా జీవించాలి. పరిశుద్ధ గ్రంథంలో దావీదుకి శ్రమ వచ్చిందండి. ఆయన ఎవరి వైపు చూడలేదు, ఎవరితో చెప్పలేదు. కానీ ఆయన శ్రమలో గెలిచాడంటే ఆయన ఒక పని చేశాడు, దేవునికి మొర్ర పెట్టాడు. ఆ మొర్ర ఏం జరిగిందంటే తనకున్న ప్రతి సమస్యని కూడా దూరం చేసింది. ఈ రోజుల్లో మన బ్రతుకుల్లో మనం ఆత్మీయులైనా మనం ఎవరమైనా సరే జీవితంలో కష్టాలు, సమస్యలు, శ్రమలు వస్తాయి. కానీ మనం ఒక్కటి నేర్చుకోవాలి, అనుదినము మన దేవునికి మొర్ర పెట్టాలి. మొర్ర విన్న దేవుడు మన సమస్యలను దూరం చేస్తాడు, మనల్ని ఒక శక్తిగా మారుస్తాడు. కాబట్టి ఈ మాటలు ఉంటున్న మీరందరూ కూడా ఈ రీతిగా జీవించాలని ఆశపడుతూ ఈ మాటలు బట్టి మీ అందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. తండ్రి నీకు స్తోత్రాలు. మరి ఎవరైతే శ్రమల గుండా వెళుతూ ఉన్నారో, ఆర్థిక పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నారో, వారి జీవితంలో తట్టుకోలేని భయంకరమైన పరిస్థితులు సంభవించి ఉన్నాయో నాయన, సమస్తమును ఎరిగిన దేవుడు కనుక వారు పడుతున్న శ్రమల నుండి వారిని విడిపించండి, వారిని ఒక శక్తిగా మార్చండి. నీ కృపను బట్టి వారి కన్నీరు తుడిచి సంతోషాన్ని దయచేసి నీ చిత్తానుసారంగా నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. మీ అందరికీ నా యొక్క వందనాలండి.